మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ కమిషనర్గా నియమితులైన షేక్ అలీం బాషా మంగళవారం ఉదయం ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా నగరపాలక సంస్థ అడిషనల్ కమిషనర్ డాక్టర్ ఎన్ ప్రకాశ్రావు, డిప్యూటీ కమిషనర్ శ్రీకాంత్, అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతిరావు, ఎస్ఈ నాగమల్లేశ్వరరావు, డీసీపీ అశోక్ కుమార్ తదితర అధికారులు, నగరపాలక సిబ్బంది, సచివాలయాల సిబ్బంది నూతన కమిషనర్కు బొకేలు అందజేసి తమను పరిచయం చేసుకున్నారు. మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ కమిషనర్గా ఈరోజు బాధ్యతలు చేపట్టిన అలీం బాషాకు హానెస్ట్ ఆఫీసర్గా పేరుంది. అలాగే నిక్కచ్చిగానే కాకుండా సమర్థవంతంగా ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తారని సమాచారం. 1996 ఏపీపీఎస్సీ గ్రూప్ 1 బ్యాచ్లో అలీం బాషా మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 2 పోస్టుకు సెలెక్ట్ అయ్యారు. కడప జిల్లాలోను ప్రస్తుత పల్నాడు జిల్లా నరసరావుపేట పురపాలక సంఘాల్లో కమిషనర్గా సేవలు అందించారు. నెల్లూరు, కాకినాడ నగరపాలక సంస్థల్లో అడిషనల్ కమిషనర్గాను, అలాగే సిఆర్డీఏలో అడిషనల్ కమిషనర్గా సేవలు అందిస్తూ బదిలీపై మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ కమిషనర్గా ఈరోజు బాధ్యతలు చేపట్టారు. తొలినాళ్లలో అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్గాను, డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్లో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన అలీం బాషా ఏపీపీఎస్సీ గ్రూప్ 1 సర్వీస్ పోటీ పరీక్షలు రాసి మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 2 పోస్టుకు ఎంపికయ్యారు. 1996 గ్రూప్ 1 బ్యాచ్కి చెందిన అలీం బాషా ఎక్కడ ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించినా తనదైన ముద్ర వేశారు. తాజాగా రాజధాని ప్రాంత మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన అలీం బాషా ప్రధానంగా రహదారులు, శానిటేషన్, ట్రాఫిక్ వంటి సమస్యలపై దృష్టి సారించాల్సి ఉంది.